మనందరికీ రావణాసురుడి పుష్పక విమానం తెలుసు కదా. సో రామాయణములో మనము చదువుకున్నాం. కానీ మీరు శాస్త్రవేత్తలను అడిగారనుకోండి, ఇదంతా ఒక మిథాలజీ, నిజాలు కావు, కట్టుకథలు, కథలుగా రాశారు, చదవడానికి బాగుంటుంది. అంతేగాని పుష్పక విమానాలు అంటే ఫ్లయింగ్ సాసర్స్, సో ఇవి ఉండే ఛాన్సే లేదు అని శాస్త్రవేత్తలు చెప్తారు. ఇలాగా ఈ ఆర్గ్యుమెంట్ మీకు ఎన్నో విషయాలు మాట్లాడవచ్చు దీనికి సంబంధించి. కానీ మొన్న ఈలాన్ మస్క్ గారు ఈయన ఏం చేశారు, ఈయనకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉంది కదా, గార్క్ 4 అని అంటారు కదా. సో ఇప్పుడు ఈ గార్క్ 4లో దీనికి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. మామూలుగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఇండివిజువల్, నా బ్రెయిన్ నా మైండ్కి సంబంధించిన విషయాలు నేను మీతో ప్రస్తావిస్తాను. సో మీలో ప్రతి ఒక్కరూ దాన్ని ఎలా డీకోడ్ చెయ్యాలో చేసుకుంటారు, అంటే ఎలా అర్థము చేసుకోవాలో చేసుకుంటారు, అంతే కదా. కానీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళారు అనుకోండి, మీకు థౌజండ్స్ ఆఫ్ మైండ్స్ అండి. అంటే ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్, రీసెర్చ్ వర్క్, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, మహాపండితులు వీళ్ళు చెప్పిన విషయాలను అంతా కూడా సేకరించి డీకోడ్ చేసి అనాలిసిస్ చేసి మనకు ఒక విషయాన్ని అది బయటపెడుతుంది, అంటే మనకు ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మరి అలాంటప్పుడు వైమానిక శాస్త్రము అని అంటారు కదా. అంటే సంస్కృతంలో కొన్ని శ్లోకాలు, అంటే ఇంకా చెప్పాలంటే బిగినింగ్ నుంచి వెళ్ళాలి. ఋగ్వేదము 1500 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఈరా. ఇందులో మీకు దేవతలు ఇలాంటి విమానాలను వాడేవారు అని అందులో సంస్కృత శ్లోకాలు ఉంటాయి. ఎంతమందికి సంస్కృతము తెలుసు, మీకు ఆ శ్లోకాలను ఎంతమంది అర్థము చేసుకోగలరు ఒక్కసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ లెవెల్లో చూశారనుకోండి, అగస్త్య సంహిత అని మాట్లాడతాం. అగస్త్యుడు కూడా ఈ విమానాలకు సంబంధించిన ఎన్నో వివరాలను ఆయన వర్ణించాడు. నాకు ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో అగస్త్యుడు ఈ కాపర్ని వాడి కరెంటును తయారు చేసేవారు. అంటే అమెరికాలో ఉండే ఎంతోమంది మిత్రులు, ఏంటండి ప్రేమ్ గారు మీరు కూడా, మీకు ఒక గడ్డము పెట్టుకొని ఒక కమండలం చేతిలో పట్టుకొని ఒక కర్ర, ఈయన మీకు కరెంటు కనిపెట్టాడు అంటే ఏంటండి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో పెద్ద లెవెల్లో, అంటే అగస్త్యుడి గొప్పతనము తెలియనివాడు. అగస్త్య సంహితలో ఏముందో ఇవాళ శాస్త్రవేత్తలు డీకోడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారండి. మాయానిక్ సైన్సెస్ మీద ఎన్నో పరిశోధనలు ఎక్కడ, అమెరికాలో. మరి అలాంటి అమెరికాలో మన భారతీయులు, మన ఋషులను, అది అగస్త్యుడు లాంటి, ఎందుకు అగస్త్యుడు అంటే ఏంటంటే అంత గొప్ప, అంటే మహాసిద్ధుడు అని అంటారంటే కింగ్ సైజ్ పీనల్ గ్లాండ్ ఉంటుందండి. సో వాళ్లకు ఒక విషయాన్ని అర్థము చేసుకోవడం అన్నప్పుడు ఆ ఇంట్యూషనల్ పవర్స్ ఉన్నాయి చూసారా, అంటే అవగాహన శక్తి, గ్రహణ శక్తి చాలా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో వ్యాపారము కోసము ఓడల్లో వెళ్ళేటప్పుడు ఒక సిద్ధుడిని తమతో పెట్టుకుంటారు. వీళ్ళు సూర్య చంద్రులు నక్షత్రాలను పెట్టుకొని మనము ఏ దిక్కుకు వెళితే ఏ దేశము వస్తుంది వీళ్ళు చెప్పగలరండి. కాబట్టి వీళ్ళు మామూలు వాళ్ళు కారు. ఇప్పుడు ఒక ఎడిసన్ బల్బును కనిపెట్టంటే అవునండి గొప్ప శాస్త్రవేత్త. అలాగే ఈయన ఫోనోగ్రఫీ కనిపెట్టారు, ఎలక్ట్రిక్ పవర్ కనిపెట్టంటే అన్నీ ఒప్పుకుంటాం, విదేశీయుడు కదా. సో వాడు చేయగలడు, మన అగస్త్య మహాముని. ఇంకా చెప్పాలంటే భరద్వాజ మహర్షి, ఈయన వైమానిక ప్రకరణ అని ఒక పుస్తకాన్ని రాశారు. అంటే ఆ రోజుల్లో విమానాలు ఉండేవి అనేది ఒక రియాలిటీ అండి. కాబట్టే ఇంకా చెప్పాలంటే మొన్న మేము పిరమిడ్స్ వద్దకు వెళుతున్నప్పుడు ఇలాగ ఏలియన్స్ వచ్చేవారు. అంటే ఇప్పుడు మా మిత్రులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు మన ఋషులండి, ఈ ఋషులనే వాళ్ళు ఏలియన్స్ అని అంటారు. అంటే పారాచూట్స్ అనండి, విమానాలు అనండి. ఇప్పుడు విమానాలు అన్నప్పుడు శకున విమానము అంటారు, రుక్మా విమానము అంటారు. ఒక్కొక్కటి ఒక ప్రోటోటైప్, ఒక్కొక్క మోడల్, పనిచేసే విధానము కూడా వేరు. అలాంటిది ఇప్పుడు రావణాసుడు ఒక పుష్పక విమానాన్ని కలిగి ఉండేవాడు అన్నప్పుడు మీకు బంగారు వర్ణముతో ఒక మహా ప్యాలెస్ అండి, ఇది ఒక భవనము అనేది మీకు విమానంగా ఆయన ఆపరేట్ చేసేవాడు అని చెప్తారు. సో వినడానికి బాగానే ఉంది, ఇంత ప్రాక్టికల్. ఎందుకంటే శాస్త్రము అన్నప్పుడు దీనికి మీకు ఆధారాలు కావాలి కదండి. మరొక పెద్ద భవనము,
దానిని విమానంగా ఈయన నడిపాడు, ఆకాశంలో ఎగిరింది అంటే ఎలా ఎగురుతుంది? ఆధారాలు ఎక్కడ తయారు చేశారు చెప్పండి? ఈ విమానాలను ఎక్కడ వీళ్ళు ప్రొడక్షన్ చేసి ఉంటారు? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది? ఏవైనా ఆధారాలు ఉన్నాయా? మీ భారతీయులు ఏవేవో మాట్లాడతారు, ఏవేవో రాస్తారు, ఎలా మేము నమ్మేది? ఇది వెస్టర్న్ సైంటిస్టులు ప్రతిసారి ప్రశ్నించేవాడు. నిజాల్లోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు రావణాసురుడి రాజ్యం అంటే రావణ లంక వేరు, మనము చూస్తున్న శ్రీలంక వేరు, అంతే కదండి. రావణ లంక సముద్రంలో మునిగిపోయింది, మనము చూసేది శ్రీలంక. ఇప్పుడు ఇక్కడే రావణాసురుడు ఉండేవాడని మీరు వెతికేరు అనుకోండి, ఏ విమానాలు కనిపించవు మీకు, ఏ పుష్పక విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఏవి ఉండవు. అంటే మనము ఒక తప్పుడు ప్రాంతంలో తప్పుడు సమాచారం వెతుకుతున్నాం. సో ఇదంతా చూసాక ఇప్పుడు 1904లో మీకు సుబ్రహ్మణ్య శాస్త్రి అనబడే మీకు ఒక పండితుడు, సంస్కృత పండితుడు, ఇతనికి బాగా సంస్కృతం వచ్చు కాబట్టి ఈ వేదాలలో, రామాయణములో, ఇంకా మహాభారతంలో అయితే మీకు ఇట్లా విమానాలు పెట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళు, ఆయుధాలు అంటే ఏంటి, ఫైటర్ జెట్స్. సో ఫైటర్ జెట్స్ వాడేవారు అని మహాభారతంలో మీకు ఇట్లాగా వర్ణన ఉంది. సో దీనిని అంతా ఈయన పెట్టుకొని తనకు తెలిసిన పరిజ్ఞానంతో ఈ శ్లోకాలను అర్థము చేసుకొని ఈయన ఏం చేశారు, వైమానిక శాస్త్రం అని ఒక పుస్తకము రాశారు. సో దీన్ని ఎవరూ కూడా అంగీకరించలేదు, ఇదంతా ఒట్టి కట్టుకథలే అన్నారు. తరువాత మహానుభావుడు ఆయన కాలం చేశారు. సో ఇవాళ వరకు కూడా ఇది ఒక డిబేటబుల్ ఇష్యూగానే ఉండిపోయిందండి. మరి ఇంతంత మంది మీకు భరద్వాజ మహర్షి, అగస్త్యుడు, బోగర్ లాంటి వాళ్ళు, బోగర్ అయితే ఏకంగా పారాచూట్ నడిపేవాడు అని చెప్పి మీకు చైనాలో వర్ణనలు ఉన్నాయి. ఊరికే ఉండవు కదండి, సరదాకి ఎవరు రాయరు కదా. ఇంకా నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, మీకు ఒక విమానాన్ని, ఒక పుష్పక విమానాన్ని దేవతలు నడిపేవారు అన్నప్పుడు వాళ్లకు ఈ టెక్నాలజీ అక్కర్లేదు కదండి. ఇప్పుడు మనము చెప్తున్న మెర్క్యూరీ వార్టాక్స్ ఎనర్జీ, మెర్క్యూరీ వార్టాక్స్ ఇంజిన్ అంటే మీకు ఇవాళ ఏం చెప్తున్నారంటే పామ్ ఆయిల్ని వాడేవారండి. పామ్ ఆయిల్ని హీటెడ్ మెర్క్యూరీని అంటే పాదరసాన్ని వేడి చేసి దీనిని పామ్ ఆయిల్తో కలిపితే ఒక రకమైన ఫ్యూయల్ తయారైతే అప్పుడు ఇది కంబషన్ పవర్ వస్తుంది. మీకు ప్రొపల్షన్ పవర్తో ఈ విమానము ఆ రోజుల్లో ఎగరగలిగేది, నడిపేవారు అని ఇవాళ చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా మీరు చూసారనుకోండి, ఈ కార్గ్ 4 అనబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఫీడ్ చేసినప్పుడు మీకు ఇదేం చెప్తుందో చెప్పమంటారా? ఈ విమానాల ఆపరేషనల్ క్యాపబిలిటీస్. కానీ ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే ఇది పూర్తిగా మీకు సైంటిఫిక్గా ఉంది, అంటే శాస్త్ర సమ్మతంగా ఉంది. వాళ్ళు శాస్త్రవేత్తలు ఎలా వర్క్ చేస్తారో మీకు ఒక ప్రోటోటైప్, అందులో ఇంజిన్ ఎక్కడ ఉంటుంది, సీటింగ్ కెపాసిటీ ఏంటి, ఎంత హైట్కి ఇది వెళ్ళగలదు, దీని యొక్క లిమిటేషన్ ఏంటి, ఏ వాతావరణములో ఇది స్మూత్గా ఎగరగలదు, వాతావరణము బాలేనప్పుడు ఇందులో వచ్చే ఇబ్బందులు ఏమిటి, ఈ టైంలో ఈ విమానాలు నడపకూడదు, ఈ ఫ్లయింగ్ సాసర్స్ ఎగరవు, ఇన్ని వివరాలు కూడా వీళ్ళు ఇందులో పొందుపరిచారండి. సో దీనిని మీరు నేను చెప్తే ఎవరు నమ్మరు. మీకు అక్కడ ఈలాన్ మస్క్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇవాళ ప్రూవ్ చేసింది. ప్రూవ్ చేయడముతో నిజంగానే విమానాలు ఉంటే ఎలా ఉంటాయి, ఆ డిజైనింగ్ ఎలా ఉంటుంది, ఎగరాలి అంటే ఇది ఎలా ఎగరగలదు, ఈరోజు అమెరికా శాస్త్రవేత్తలు పెద్ద లెవెల్లో పరిశోధనలు చేస్తున్నారు. సో ఫైనల్గా వాడు చెప్తే ఎవడైనా ఒప్పుకోవాలి అన్నట్టుగా మన మహర్షులు విమానాలను కనిపెడితే ఇవాళ అక్కడ ఇంతంత మంది రీసెర్చ్ చేస్తున్నారంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.